రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. బాలాలయం మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దగా సీతారామ లక్ష్మణ మూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. గరుడ వాహనంపై పురవీధుల్లో కోలాహలంగా సీతారామ లక్ష్మణులను ఊరేగించారు. జగదభిరామునికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్ల ఊరేగింపులో భక్తజన బృందాలు కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి జిల్లా మంతనిపట్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులకు పల్లకి సేవలో దర్శనమిచ్చారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తనూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ సమేత నన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణాలయానికి వేకువజామునే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.